నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి హెల్తీ సూప్ని చూపించబోతున్నానండి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడైనా లేదా వేడివేడిగా మంచి టేస్టీ సూప్ తాగాలన్నా ఇలా సింపుల్ అండ్ హెల్తీగా సూప్ని చేసుకొని కమ్మగా తాగేయచ్చు. ఈ సూప్ని ఎవరైనా తీసుకోవచ్చండి. అంటే డయాబెటీస్ ఉన్నవారైనా, థైరాయిడ్, పీసీఓడి, చిన్నపిల్లలు, అలాగే డైట్ చేసేవారైనా, బరువు తగ్గాలనుకునే వారైనా ఈ సూప్ని హ్యాపీగా తాగేయచ్చు. అలాగే ఈ సూప్ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ హెల్తీగా చేసి ఈ వేడి వేడి సూప్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకోండి. మీరు కావాలంటే నూనెకి బదులుగా 1 టీ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు. అలాగే మనం సూప్ చేయడానికి పెద్దగా నూనె వాడాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగానే తీసుకోండి. నూనె వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం జీలకర్రను ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రెష్వి వాడడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటాయండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్ ఇంట్లో అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కల్ని తీసుకొని టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే మీరు కావాలంటే సూప్లో వేసేవన్నీ కూడా తీసుకోవచ్చండి. అంటే బఠానీ అయినా, క్యాబేజీ, క్యాప్సికమ్, ఇలా మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటిని కొంచెం కొంచెం ఇలా సన్నగా తరిగి తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటా అనేది ఫ్రై అయ్యి ఇలా కాస్త సాఫ్ట్ అవుతుంది. ఇందులోకి ఒక 400 నుండి 500 ml వరకు నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను ఈ సూప్ని ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. అదే మీరు ఎక్కువ మందికి చేయాలంటే క్వాంటిటీని డబల్ తీసుకొనైనా లేదా ఇంకా పెంచుకొనైనా చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఫ్రెష్గా దంచి తీసుకుంటున్నాను. ఎప్పుడో చేసిన మిరియాల పొడి కంటే ఇలా ఫ్రెష్గా దంచి తీసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఫ్రెష్గా ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను దంచి తీసుకున్నాను. ఒకసారి కలిపి ఇది మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోగా మరో పక్కన జొన్నల్ని కానీ, లేదా మీ దగ్గర జొన్నపిండి ఉంటే జొన్నపిండినైనా తీసుకోండి. లేదా జొన్నలుంటే ఇలా ఒక పావు కప్పు వరకు జొన్నల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం ఇంట్లో జొన్నలు ఉంటే మిక్సీ గిన్నెలోకి కొంచెం జొన్నల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తామంటే ఇంట్లోనే జొన్న పిండి తయారైపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ జొన్న పిండిని 1.5 నుండి 2 టీ స్పూన్ల వరకు గిన్నెలోకి తీసుకొని ఒక పావు కప్పుని నీళ్ళని తీసుకొని పిండి ముద్దలు లేకుండా కలపండి. మిగిలిన జొన్న పిండిని మనం నెక్స్ట్ టైం సూప్ చేయడానికైనా వాడచ్చు, లేదా ఈ పిండితో జావా అయినా పెట్టుకోవచ్చు. మరో పక్కన ఇది మరగబట్టి ఒక 2 నిమిషాలు అవుతుందండి. ఇలా చక్కగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన జొన్న పిండిని తీసుకోండి. ఇలా జొన్న పిండిని తీసుకున్నాక ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే మనకు ఈ హెల్తీ సూప్ రెడీ అయిపోయినట్లే. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలాగే మీరు ఈ జొన్న పిండిని తీసుకున్నాక మీకు కన్సిస్టెన్సీ ఏమైనా చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళను అడ్జస్ట్ చేసుకునైనా మరిగించండి. 3 నిమిషాలు ఉడికించామంటే మనకు సూప్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇంతకంటే కొంచెం ఎక్కువ చిక్కగా ఉంటే కన్సిస్టెన్సీని మీరు నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చివరిలో కొంచెం నిమ్మరసం వేయడం వలన ఈ సూప్ టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇలా ఒక పక్కన వర్షం పడుతున్నప్పుడు లేదా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా సూప్ చేసుకుని తాగాలే కానీ గొంతుకి వేడిగా కాస్త ఘాట తలుగుతూ చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.